నేను మీ జన్మవా, వెల్కమ్ టు మై ఛానల్. భయ్యా ఈ రోజు అయితే మనం కుబేరా మూవీ అయితే చూడడం జరిగింది. దాని రివ్యూ తెలుసుకోబోయే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా స్టోరీ విషయానికి వస్తే, కుబేరా మూవీ ప్రపంచంలోనే ధనవంతుడు నెంబర్ 1 ధనవంతుడు కావాలనుకున్న ఒక బిజినెస్ మ్యాన్ కి, తర్వాత సరిగ్గా ఒక పూట కూడా భోంచేయలేని ఒక బిచ్చగాడికి మధ్య జరిగే ఒక వార్ అని చెప్పేసి చెప్పొచ్చు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, క్లైమాక్స్ వచ్చేసరికి వీళ్ళ ఇద్దరి కథలు ఎలా ముగిశాయి అని చెప్పేసి ఒక మంచి యూనివర్సల్ కాన్సెప్ట్ తో అయితే శేఖర్ కమ్లా గారు మూవీ అయితే తెరకెక్కించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్స్ ని కూడా ఎంచుకోవడం జరిగింది అనమాట. అసలు ధనుష్ గారు ఎందుకు ఈ మూవీకి చూస్ చేసుకున్నారో శేఖర్ కమ్లా అని ఫస్ట్ లో నాకు డౌట్ వచ్చింది. బట్ మూవీ చూసిన తర్వాత అసలు ఆ డౌట్స్ అన్ని పటాపంచలైపోయాయి. కారణం ఏంటంటే, క్యారెక్టర్ ని ప్రాణం పెట్టి చేయగలిగే అసలు కొన్ని జుబుక్షాకరమైన సీన్లు ఉన్నాయన్నమాట. డంప్ యార్డ్ లో పడ్డం గానీ, తర్వాత కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి బిచ్చగాడుగా అడుక్కోవడం గానీ, అలాంటి సీన్స్ లో ఎవరు భయా నటిస్తారు. బట్ ధనుష్ అలాగే ఈ స్టోరీకి తగ్గట్టు నాగార్జున గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇచ్చారు. ఆయన వయసుకు తగ్గ క్యారెక్టర్ లో చించేశారు భయ. ముఖ్యంగా రష్మిక గారి గురించి కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. తను ఎందుకు రోజు రోజుకి బాగా ఎదుగుతుందో నాకు ఈ మూవీలో క్లారిటీ వచ్చింది. తను కూడా అంతే ప్రౌడ్గా అసలు ఆ చెత్త మధ్యలో ఉండే సీన్లు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగా నటించారు. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ అయితే ఈ వీకెండ్ మన ముందుకైతే వచ్చేసింది. భయ్య ఈ మూవీని ఏమాత్రం మిస్ చేయకుండా వెంటనే థియేటర్స్ లో చూసేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చూడండి.